హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఇప్పుడు వంకాయ చిప్స్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇగోండి 2 వంకాయలని అయితే తీసుకున్నానండి. లేత వంకాయల్ని ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసేసుకున్నానండి. ఈ విధంగా అన్ని పిండ్లు అంటే శనగపిండి, వరిపిండి, కార్న్ ఫ్లోరు, తర్వాత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారము, తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న గరం మసాలా వేయాలండి. వేసి బాగా కింద మీద కలుపుకోవాలండి. అంటే ఆ ముక్కలకు పట్టేటట్లు ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలండి. చూడండి, బాగా పట్టి కలిపిన ముక్కలను అయితే ఈ విధంగా ఆయిల్ అయితే వేయించుకోవాలండి. అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా తినొచ్చండి. కూర వండితే పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా చిప్స్ రూపంలో తయారు చేసి మనము పిల్లలకి పెట్టొచ్చండి. చూడండి ఎంత బాగా వేగుతుందో. ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు కూడా వేపాలండి. అందులో ఉన్న నీటి శాతం అంతా ఇదైపోయేటట్లు వేపియాలండి. ఆవిరిలో బాయిల్ అవ్వాలండి. ఆయిల్లోనూ బాయిల్ అవ్వాలి. ఈ విధంగా చూడండి. ఫైనల్గా అయితే ఈ విధంగా వంకాయ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ గాయ్స్, బాయ్ బాయ్.